హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. గురువు గారు, 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సత్సం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. మకర రాశి మనం తెలుసుకోబోయేటటువంటిది. ఈ రాశి చాలా అద్భుతమైనటువంటి రాశి. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వీలైనంత వరకు గురువు శని రెండూ కూడా లాభదాయకమైనటువంటి స్థానంలో ఏర్పడుతూ ఉన్నాయి. గురువు వీళ్ళకు మంచి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. అలాగే ఫైనాన్షియల్ పరంగా చూసుకున్న, వ్యాపార పరంగా చూసుకున్న డబ్బు అధికంగా సంపాదించేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. శని 3వ స్థానంలో సంచరించేటటువంటి కారణము చేత వీళ్ళకు అన్ని రకాలైనటువంటి సమస్యలు దూరమైపోతాయి. ఆర్థిక పరంగా కావచ్చు, లేదు అని అంటే కనుక హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకు అన్నీ కూడా సాల్వ్ అయ్యేటటువంటి అవకాశము, పరిష్కరించుకునేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, ఆస్తి తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొంతవరకు వాళ్ళకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. మకర రాశి వారికి రాష్ట్రాధిపతి శని అవుతాడు కనుక వ్యయస్థానంలో శని సంచారం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి డబ్బులు ఖర్చయినప్పటికీ కూడా పనులు అనేటటువంటివి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని పనులు మాటల ద్వారా జరుగుతాయి, కొన్ని పనులు డబ్బు ద్వారానే జరుగుతాయి. కనుక ఈ యొక్క మకర రాశి వారికి డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి, అంటే గవర్నమెంట్ పనులకు కావచ్చు, ప్రైవేట్ రంగ వ్యవస్థకు కావచ్చు, డబ్బులు కాస్త అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతున్నాయి. అకాల భోజనం చేస్తూ ఉంటారు, వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు, అలాగే నిద్ర సరిగ్గా ఉండదు. కాకపోతే ఆలోచనలు ఎక్కువగా అయిపోతూ ఉండేటటువంటి పరిస్థితులు మకర రాశి వారికి ఏర్పడబోతున్నాయి. ఇక మిగతా ఆరోగ్యపరంగా చూసుకున్న, హెల్త్ వెల్త్ అండ్ కెరియర్ పరంగా చూసుకున్న అన్ని రకాలుగా గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు మంచి పదవిలో అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతున్నాయి. అలాగే విదేశీ ప్రయాణం చేద్దామనుకున్న, వివాహం చేసుకుందామనుకున్న ఇది మీకు చాలా బెటర్ టైం కనుక ఈ సమయంలో మీరు ఏది చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అలాగే మీ పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు వింటూ ఉంటారు. ఈ సంవత్సరం మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాహనం కొనుగోలు చేసుకోవడము, లేదా ఇల్లు కొనుగోలు చేసుకోవడం, కనీసం ప్లాట్ కొనుగోలు చేసుకోవడం, అంటే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, లేదా విల్లాస్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఏదో ఒకటి కొనేటటువంటి అవకాశము మీ జీవితంలో ఇప్పుడు ఈ ప్రారంభమైంది. కనుక జూన్ 2వ తారీఖు వరకు మీ జీవితం చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది. కనుక ఈ జూన్ 2వ తారీఖు వరకు మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక ఏ ప్రయత్నం చేసినా, ఇల్లు కట్టాలనుకున్నా, గృహప్రవేశం చేయాలి అని అనుకున్న, కొత్త పరిచయాలు ప్రారంభం చేసుకోవాలన్నా, కొత్త బిజినెస్లు పెట్టాలనుకున్న జూన్ 2వ తారీఖు లోపల పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అని అంటే కనుక అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకోండి. అక్కడ అగ్నిలింగ దర్శనం చేసుకుంటే కనుక కొంతవరకు ఉపశమనం కలిగి మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరందరూ కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ముకనిబంధనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్. ఈ మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు పఠనం చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురు.